స్మితా సబర్వాల్ ఇప్పుడైతే వివాదంలోకి వచ్చింది. అది ఎవరైతే అంగవికలురికి సంబంధించి ఆవిడ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, దివ్యాంగులకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో. బట్ ఆవిడ స్థాయి ఒకప్పుడు 2023లో యూపీఎస్సీ పరీక్షకి 13 లక్షల మంది అటెండ్ అయితే అన్ని రౌండ్లో నెగ్గి ఉత్తీర్ణులైన వాళ్ళు కేవలం 1016 మంది. అంత కష్టమైన పరీక్షా విధానం దాటుకుని ఐఏఎస్లుగా నియమితురాలైనటువంటి ఆవిడ ఇప్పుడు రిజర్వేషన్ల మీద ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి. అయితే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, అంటే ఇది స్మితా సబర్వాల్ ఇప్పుడు 2023 ఆవిడని కాదు, అంటే యూపీఎస్సీ కాఠిన్యం అంత ఉంటుంది. ఆవిడ హయాంలో అట్లాగా కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని దాటుకుని, కొన్ని లక్షల మందిని దాటుకుని అక్కడ దాకా వచ్చి ఉంటుంది ఆవిడ బ్యాచ్లు. అట్లాంటి మనిషి ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మామూలుగా అయితే ఇంటర్నల్గా ఫీలింగ్స్ని బయటికి వ్యక్తం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే అది ఆవిడ భావ ప్రకటన స్వాతంత్ర పక్కన ఆవిడ మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు, రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు.